ఇటు బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఆన్లైన్ గేమింగ్స్ పై బారిన పడి నష్టపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చని చెప్పి ఎందరినో నష్టాల పాలు చేస్తున్న వెబ్సైట్స్, పోర్టల్స్ ను డీజీజీఐ బ్లాక్ చేసింది. ఆన్లైన్ గేమ్స్ ను ఆఫర్ చేసి ఎందరినో నష్టాలకు గురి చేస్తున్న 357 వెబ్సైట్లు బ్లాక్ చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇల్లీగల్ గా కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు 126 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా గేమింగ్ ప్లాట్ఫామ్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అదేవిధంగా ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ కు ప్రకటనలు ఇవ్వడంపై బాలీవుడ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా హెచ్చరించింది. మొత్తం 700 గేమింగ్ కంపెనీలను డీజీజీఏ పరిశీలిస్తోంది.